హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వరంగల్ పిల్ల. నా పేరు వచ్చేసి భార్గవి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో నా ఫస్ట్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యి రిజెక్ట్ అయిందని ఇంతకుముందుకు వీడియోలో చెప్పాను కదా. సో ఆ ఛానల్ తర్వాత ఈ సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఏంటి అంటే ఫస్ట్లో ఇందులో యానిమేటెడ్ వీడియోస్, స్టోరీస్ అయితే అప్లోడ్ చేశాను. అప్పుడైతే నా ఛానల్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి, ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ రావడంతో మానిటైజేషన్కి అయితే అప్లై చేసేసిన. మానిటైజేషన్కి అప్లై చేసినాక 2 డేస్కి అయితే నాకు రీయూజ్డ్ కంటెంట్ అని అయితే వచ్చింది ఈ ఛానల్కి. అయితే ఈ ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు మొత్తం ఓన్ క్రియేషన్ అండి, ఎక్కడ కూడా కాపీ చేయలేదు. డైలాగ్స్ ఏమంటారు, నేను ఓన్గా క్రియేట్ చేశాను. అనిమేషన్ కూడా నేను యాప్స్ తోటి అయితే చేశాను, పెయిడ్ యాప్స్ తోటి. సో ఇదంతా కూడా నా ఓన్ వర్క్ ఉంది. ఎందుకు రివ్యూలు వచ్చిందని అయితే మాధురి టెక్ ఛానల్ అయితే కాంటాక్ట్ అయ్యాను. తనైతే నా ఛానల్ చెక్ చేసింది, నాకైతే అపీల్ వీడియో చేయండి అని చెప్పింది. సక్సెస్ అవుతుందని ఓకే అని అపీల్ వీడియో కూడా చేశాను తను గైడ్ చేస్తుంటే. ఇదైతే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయింది December 20కి. ఇప్పటివరకు అంటే పేమెంట్ అయితే తీసుకోలేదు. ఎవరికైనా యానిమేషన్ వీడియోస్ ఎలా చేయాలి, ఏంటి, అనిమేటెడ్ ఎట్లా తయారు చేయాలి యాప్స్ తోటి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ యాప్స్ యూజ్ చేయాలి, అసలు అనిమేషన్ వీడియోస్ ఎట్లా చేయాలి, మనం ఏ టాపిక్స్ తీసుకుంటే బెటర్, ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా వీడియో విషయానికి వస్తే నాకైతే December 20కి మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది ఆఫ్టర్ అపీల్ వీడియో. అయితే అపీల్ వీడియో చేసుకున్న తర్వాతనైతే నాకు సక్సెస్ అయింది యూట్యూబ్ మానిటైజేషన్ అయితే. తర్వాత ఏంటి అంటే $10 కంప్లీట్ చేస్తేనే కదా మనకు ఐడి వెరిఫికేషన్, బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో దానికైతే ఒక 2 months టైం పట్టింది. ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది అని తెలుసు కదా, నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది పాప ఉందని. సో ఇంకా తనని చూసుకుంటూ ఇటు వీడియోస్ చేయడం కొంచెం కష్టమైంది. అప్పుడప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల రీచ్ అయితే తగ్గిపోయింది. March 4కి అయితే $10 అయితే కంప్లీట్ అయినాయండి. ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటి అంటే ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఐడి వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ చూపిస్తాను చూడండి. అయితే మనకు అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, గూగుల్ పిన్ అయితే మనకి ఇంటికి పోస్ట్ ద్వారానైతే పంపిస్తారు. నేను ఆ పిన్ ఏంటి రావట్లేదు అనేసి ఇన్ని డేస్ వెయిట్ చేస్తున్నా, అసలు ఏమైంది రావట్లేదు అని మాధురి గారిని కాంటాక్ట్ అయ్యాను. అయితే యాక్చువల్గా ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏంటి అంటే నేను ఫస్ట్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకున్నాను. పర్సోనా తోటి మన ఏ ఐడి అయితే మనం ఇస్తామో ఐడి వెరిఫై చేసిన తర్వాత ఫేస్ స్కాన్ అయితే చేసుకుంటారు. ఫేస్ స్కాన్ అయితే చేశాను. సో అలా చేస్తే మనకు గూగుల్ పిన్ అయితే ఇంటికి రాదంట. ఐడి వెరిఫికేషన్, అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ రెండు కూడా కంప్లీట్ అయిపోతాయంట ఎట్ ఏ టైం. నాకు అది తెలీదు. సో సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, అందులో ఐడి వెరిఫికేషన్ చేసుకుంటే ఆ గూగుల్ పిన్ అనేది మన ఇంటికి వస్తుందంట. ఒకవేళ మనకు గూగుల్ పిన్ కావాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ తోటి మూవ్ ఆన్ అవ్వాలి. సో నేను ఫస్ట్ ఆప్షన్ తోటి అయితే ఐడి వెరిఫికేషన్ చేసుకొని ఫేస్ స్కాన్ అయితే చేసుకున్నాను. సో నాకైతే ఐడి వెరిఫికేషన్ అండ్ గూగుల్ పిన్ రెండు కూడా ఒకటే ప్రాసెస్లో అయితే అయిపోయినాయని అయితే మాధురి గారు చెప్పారు. ఆ తర్వాత ఏంటి అంటే మనకు $10 కంప్లీట్ అయ్యి ఐడి వెరిఫికేషన్ అండ్ గూగుల్ పిన్ వెరిఫికేషన్ రెండు కంప్లీట్ అయిపోతే కనుక మనకు బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకొని అని అయితే వస్తుంది. సో మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసానండి. 2 days బ్యాకే బ్యాంక్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేశాను. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి అయితే ఇంకా నా థ్రెషోల్డ్ అమౌంట్ ఏదైతే ఉందో $100 అదైతే కంప్లీట్ కాలేదు. అండ్ నా ఛానల్లో ఇప్పుడు కంటెంట్ కూడా చేంజ్ చేశాను. నా ఓన్ కంటెంటే పెట్టుకుంటున్నాను. అంటే అనిమేటెడ్ వీడియోస్ అయితే ఆపేసాను, చేయట్లేదు ఇప్పుడు. సో ఈ ఛానల్లోనైతే అనిమేటెడ్ వీడియోస్ క్లోజ్ చేసేసి నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అండ్ యూట్యూబ్ రిలేటెడ్ అండ్ నాకైతే మీషో సెల్లర్ అకౌంట్ ఉంది. సో మీషో సేలింగ్ గురించి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో మీకు యూట్యూబ్ రిలేటెడ్ ఆర్ మీషో కంటెంట్ గురించి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విషయం చాలామంది యూట్యూబర్స్కి, క్రియేటర్స్కి అయితే మేబీ తెలియకుండొచ్చు. ఇప్పుడైతే
ఐడి అండ్ అడ్రస్ వెరిఫికేషన్ అయితే ఆన్లైన్ ద్వారానే చేసేసుకోవచ్చు. గూగుల్ పిన్ మనకి ఇంటికి రాకున్నా పర్లేదు. గూగుల్ పిన్ ఇంటికి వచ్చేటట్టు కూడా సెకండ్ డోస్ ఉందని చెప్పాను కదా. యాక్చువల్గా అదేంటి అంటే మనకు కొన్ని సార్లు పోస్ట్ రాకపోవచ్చు, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. నన్ను అడిగితే ఫస్ట్ ఆప్షన్ తోటి ప్రొసీడ్ అవ్వడం బెస్ట్ అని చెప్తాను. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకున్నాను. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.